వెల్కమ్ టు ఎడ్యుకేర్ క్రిటికల్ రీడింగ్ 3 హయ్యర్ ఎడ్యుకేషన్. దీన్ని జ్యోతిరావు ఫూలే వ్యాఖ్యానించారనమాట. దీని మీద తన అభిప్రాయం. ఇక్కడ ఏంటనేటువంటి చూద్దాం. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరి చేతిలో ఉండాలి, ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఈ దేశంలో, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోతుంది ఏంటి అనేటువంటి వాటి మీద ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ వచ్చే మాదిరిగా తను చెప్పారనమాట. జనరల్గా ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఉన్నా కూడా ఎందుకు ఇంకా ఎడ్యుకేషన్ అందరూ కూడా యాక్సెస్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఎడ్యుకేషన్ని ఒక పర్చేసింగ్ ఐటమ్లా చేసేస్తున్నారు అని చెప్పేసి తను బాధపడతాడు ఇందులో. ఇంకోటి, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి ఎడ్యుకేషన్ది అని చెప్పేసి అంటాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉంది, ప్రైవేట్ ఉంది అండ్ గవర్నమెంట్ రెండు కూడా ఉన్నాయి. ఇక చాలా ఉన్నాయి, వాటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది 6th సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఫస్ట్ దీని గురించి చూద్దాం. అబౌట్ ది ఆథర్. నేను ఆల్రెడీ దీన్ని ఒరిజినల్ టాపిక్తో పాటు ఒరిజినల్ టాపిక్ చదివి నేను ఇక్కడ సమ్మరీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ హెడ్డింగ్స్తో, మీరు అలాగే రాయండి. జ్యోతిరావు పూలే వాస్ ఏ కీ సోషల్ రిఫార్మర్ ఇన్ ఇండియా known as Mahatma Phule. He fought against caste suppression and promoted education for marginalized communities. జ్యోతిరావు పూలే సోషల్ రిఫార్మర్, ఈయన సంఘ సంస్కర్త, భారతదేశంలో ఒక పేరు పొందినటువంటి సంఘ సంస్కర్త అయిన ఇతను మహాత్మా పూలే అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇతను క్యాస్ట్ ఆపరేషన్, ఆ కుల వివక్షతకు అలాగే అణగదొక్కినటువంటి కులాల పట్ల తను వాటికి సపోర్ట్ చేస్తూ అలాగే అటువంటి వాటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేశాడు. క్యాస్ట్ ఆపరేషన్ అండ్ ప్రమోటెడ్ ఎడ్యుకేషన్, అలాగే దీంతో పాటు ఈయన ఎడ్యుకేషన్ కూడా ఇచ్చాడు. ఆ ఆపరెస్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, అణగదొక్కబడినటువంటి కులాలకు ఈయన ఎడ్యుకేషన్ కూడా ఇచ్చాడు. అలాగే తక్కువ జాతి వాళ్ళకు కూడా, ఆ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ కూడా ఇచ్చాడనమాట. ఈ రెండు పదాలు ఏంటంటే మనకు ఇప్పటి నుంచో వాడుకలు వస్తున్నాయి కాబట్టి చెప్పాను. నిజం చెప్పాలంటే పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, ఎవరికైతే ఎడ్యుకేషన్ లేదో, ఎవరికైతే సంఘం నుంచి బహిష్కరించారో, దూరంగా పెడతారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇతను. విత్ హిస్ వైఫ్ సావిత్రిబాయి పూలే హీ పాయినియర్డ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్. ఈయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఎవరైతే ఉన్నారో ఆమె నుంచి గర్ల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఎస్పెషల్గా మహిళా విద్యను ఈయన ప్రోత్సహించాడు, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. హీ ఫౌండెడ్ సత్యశోధక్ సమాజ్ అండ్ అడ్వకేటెడ్ ఫర్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సత్యశోధక్ సమాజ్ని ఏర్పాటు చేసి అక్కడ అందరికీ కూడా నిర్బంధ విద్యను ఇచ్చాడు. స్టేట్ ఫండెడ్ స్కూల్స్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడెడ్ స్కూల్స్, అలాగే స్టేట్ ఫండెడ్ స్కూల్స్, వీటన్నింటిలో కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇప్పించాలని చెప్పేసి తను వాదించాడు కూడా. హిస్ 1882 అడ్రస్ టు ఎడ్యుకేషన్ కమిషన్ అవుట్లైన్డ్ హిస్ విషనరీ ఐడియాస్ ఫర్ పబ్లిక్ ఎడ్యుకేషన్. 1882 ఏదైతే ఎడ్యుకేషన్ కమిషన్ ఉందో, ఈయన చెప్పినటువంటి ఐడియాస్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఈయన గురించి కొంత. ఓకే, ఇప్పుడు టాపిక్ చూసుకుంటే ఇంట్రొడక్షన్. The passage from the Pule's speech highlights his concern about the neglect of masses in the terms of higher education. ఈయన ఒక స్పీచ్ ఇస్తాడు, ఆ స్పీచ్లో ఉన్నటువంటి అంశమే ఇది అనమాట. ఆ స్పీచ్లో తను ఏం హైలైట్ చేస్తాడంటే, మాసెస్, నెగ్లెక్ట్ ఆఫ్ ద మాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎక్కువ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. హీ ఆర్జెస్ దట్ వైల్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ higher education, the marginalized classes have been left behind. గవర్నమెంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అంటాడు. పూలే వార్న్స్ అగైనెస్ట్ విత్డ్రాయింగ్ స్టేట్ ఎయిడ్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్ as this would severely impact middle and lower class students who have already been struggling to access education. హైయర్ ఎడ్యుకేషన్లో ప్రభుత్వ జోక్యం లేకపోతే ఇది చాలా బలహీనమైపోతుంది. బలహీన వర్గాల వాళ్ళకు ఈ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య అందదు. దీని పట్ల ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పేసి అంటాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ద మాసెస్. మాసెస్ అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఓకే, ముందు వరుసలో ఎస్సీ, ఎస్టీ ఉంటాయి. Pule emphasizes the education in India is still in its infancy and needs government support to ensure its expansion. ఈయన ఏం చెప్తాడంటే, భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది ఇంకా శిశు దశలోనే ఉంది. ఇంకా యవ్వన దశకు రాలేదు, కౌమార దశకు కూడా రాలేదు. ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ అనేటువంటిది చాలా చాలా అవసరం. గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపుల్లో చాలా ఎక్కువ చేయాలి దీనికి అంటాడు.
He stresses that neglecting a section of society in terms of education would lead to an imbalance in the national progress. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఒక సొసైటీలో వాళ్ళను తక్కువగా చేయడం, లేదా ఒక సెక్షన్ వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు వచ్చి స్కూళ్ళకు వచ్చి చదువుకునే అవసరం లేదు, వాళ్ళు ఊరు బయట ఉండాలని చెప్పేసి ఇలాంటివి పెట్టడం వల్ల భారతదేశం యొక్క ప్రగతిలో ఇంబ్యాలెన్స్ వస్తుంది, అసమతుల్యత వస్తుంది అని చెప్పేసి తను అంటాడు. Therefore, education should be made universally accessible and the government funded. అందుకని ఏం చెప్తాడంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందాలి, అది కూడా ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వ ఫండ్తోనే, ప్రభుత్వ నిధులతోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అందులో అన్ని కులాల వాళ్ళకు ఎవరికి కూడా తక్కువ చేయకుండా అందరికీ సమానంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటాడు. క్లాస్ బేస్డ్ ఎడ్యుకేషన్ డిస్పారిటీస్. The passage discusses how higher education has predominantly benefited the wealthy and the upper classes, particularly the Brahmins and the Puras, who have cultivated a culture of education due to their privileged classes access. ఇక్కడ ఏం చెప్తాడంటే క్లాస్ బేస్డ్ అంటే జాతికి సంబంధించి, కులకు సంబంధించి మాత్రమే ఎడ్యుకేషన్ ఇస్తే అది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఎస్పెషల్గా ధనవంతులు ఎవరైతే ఉన్నారో, అలాగే అప్పర్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే పూర్హోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బెనిఫిట్ అవుతుంది. కానీ మిగతా కులాల వాళ్లకు ఉన్నతమైనటువంటి విద్య అందదు. ఇలా అందనంత వరకు భారతదేశం అభివృద్ధి చెందదు. ఇలాగే ఉంటే ధనవంతులు ధనవంతులైపోతారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. Who have cultivated the culture of education due to their privileged classes. ఇలాంటి సిస్టమ్ ఎవరైతే నెలకొల్పారో దీన్ని ఇక్కడికే ఆపేసేయాలి, ఇక్కడ నుంచి అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చే మాదిరిగా చేయాలి అంటాడు. ఇన్ కాంట్రాస్ట్ ది మిడిల్ అండ్ లోయర్ క్లాస్ హ్యావ్ నాట్ హ్యాడ్ ద సేమ్ ఆపర్చునిటీస్, మేకింగ్ ఇట్ ఇంపెరేటివ్ దట్ స్టేట్ సపోర్ట్ కంటిన్యూస్. మిగతా హై క్లాస్ వదిలేస్తే మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు అన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అంటాడు. ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి అంటే పూలే స్ట్రాంగ్లీ అపోజెస్ ద ఐడియా ఆఫ్ ప్రైవేటైజింగ్ ఎడ్యుకేషన్ ఆర్ విత్డ్రాయింగ్ గవర్నమెంట్ ఎయిడ్. ఎడ్యుకేషన్ని ప్రైవేటు పరం చేయడం అనేటువంటి దానికి ఈయన బద్ధ శత్రువు, పూర్తిగా వ్యతిరేకం. ఎస్, నిజమే, ఇది అందరూ వ్యతిరేకిస్తారు, కానీ అందరూ ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుతారు. ఇలా ఉంది పరిస్థితి మనది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, ఒక్కసారి విజిట్ చేయండి, ఎంత దుర్భరంగా ఉంటాయి. కొన్ని డిఎస్సి స్కూళ్ళలో చూసుకుంటే అటు ఇటు సరిగా కింద ఫ్లోరింగ్ ఉండదు, అది ఏవి ఉండవు. మరి అది ఎవరిది? గవర్నమెంట్దే. గవర్నమెంట్ తలుచుకుంటే ఒక్కసారిగా ఒక కార్పొరేట్ లెవెల్లో దాన్ని కట్టవచ్చు, మరి ఎందుకు అలా చేయదు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తాడు అనమాట. ఈయన చెప్పాడు కాబట్టి నేను ఈ అంశం ఇక్కడ చెప్తాను అంతే. విత్ డ్రాయింగ్ గవర్నమెంట్. ఇంకోటి, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ స్కూళ్ళలో రాను రాను ప్రభుత్వం దాని నుంచి తప్పించుకుంటుంది. ఇది ఇంకా మాకు సంబంధం లేదు, ఇక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాము, ప్రైవేట్ వాళ్ళే అన్ని చూసుకుంటారు అన్నట్టుగా పక్కకు వెళ్ళడానికి కూడా తను నిరసిస్తాడు. He believes that education should remain under the supervision of the state to ensure equal opportunities for all. ఈయన ఏం చెప్తాడంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, ప్రభుత్వమే అందరికీ సమానంగా ఇవ్వాలి, ప్రభుత్వమే తన ఖర్చులతోనే అందరికీ ఉచితంగా ఇవ్వాలి. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీస్ ఏర్పాటు చేసి అందరికీ సమానంగా ఇవ్వాలి విద్యా అవకాశాలు ఉంటాడు. He also wants the private schools run by individuals with personal interest cannot match the efficiency and స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సిలబస్ పెడతారు, ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్ట్స్ పెట్టి ఇష్టం వచ్చినంత ఫీజులు కలెక్ట్ చేస్తారు. ఇదంతా చేస్తూ ఉంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ చెప్పినటువంటి సిలబస్ ఉంటుంది, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే బయటకు వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే ప్రైవేటు చదివినటువంటి స్టూడెంట్ ఒక రకంగా, గవర్నమెంట్లో చదివినటువంటి స్టూడెంట్ ఇంకో రకంగా. ఇంకొకటి ఏంటంటే ఈ రెండు రకాలైనటువంటి స్టూడెంట్స్ సొసైటీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళేమో బాగా చదివారు, మీరేమో లో క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివారు అనేటువంటి ఒక ఐడియా వాళ్ళు డెవలప్ అవుతుంది. ఇలా అన్నమాట. అంటే ఇంకొకటి ఏమంటే వాళ్ళేమో డబ్బులు కూడగట్టుకోవాలని చెప్పేసి కొత్త కొత్త సబ్జెక్టులు ఫస్ట్ క్లాస్లో నర్సరీలోనే పెట్టేస్తారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ఏంటి, వాళ్ళ మానసిక స్థాయిని బట్టి, పిల్లల ఏజ్ని బట్టి
క్లాస్ని బట్టి వాళ్ళు సిలబస్ డిజైన్ చేస్తారు, అది కూడా మంచి ఎక్స్పర్ట్స్తో. అలా చేసిన దాన్ని పక్కన పెట్టేసి ప్రైవేట్ స్కూళ్ళు వీళ్ళు వచ్చినటువంటి కొత్త కొత్త సబ్జెక్టులు పెట్టి కొత్త కొత్త ఫీజులు ఆ స్ట్రక్చర్ పెట్టేసి కలెక్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని కూడా తాను వ్యతిరేకిస్తాడు. ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఇది మనకు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ తెస్తుంది, సొంత సౌభాగ్యాన్ని తెస్తుంది అనమాట. పూలే ఆర్జెస్ దట్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ గవర్నమెంట్ ఎయిడ్. భారతదేశంలో ఎడ్యుకేషన్లో ఒక సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావాలి అంటే అది కేవలం ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సాధ్యత కాదు. ఇక్కడ విద్యా రంగంలో స్వావలంబన సాధించాలి అంటే అది కేవలం గవర్నమెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇక్కడ స్వావలంబన అంటారు. ఇఫ్ ది గవర్నమెంట్ విత్డ్రా సపోర్ట్, మెనీ అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ టు రిలే ఆన్ ఇన్ఎఫిషియన్స్ అండ్ సెక్టేరియన్ స్కూల్స్ విచ్ వుడ్ హిండర్ నేషనల్ ప్రోగ్రెస్. ఒకవేళ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ నుంచి తీసేస్తే దీంతో ఏమవుతుందంటే మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పిన సిలబస్సే చెప్తారు, అదే చదవాలి, అదే ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రివిలేజ్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నష్టపోతారు, అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోతారు అని చెప్పేసి అన్నారు. He asserts that the government involvement in education foster neutrality and ensure the inclusivity regardless of caste, religion and economic status. కులం, మతం, భేదం వాళ్ళ స్థాయిని బట్టి డిఫరెన్సెస్ కాకుండా ఎవరికి ఎటువంటి భేదం లేకుండా అందరు సమానంగా చదువుకునే మాదిరిగా పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అంటాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు కాదు ఇది. ఆయన పూలే బతికి ఉన్నప్పుడు 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తను చెప్పాడు. అది కూడా ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు కూడా కొంతవరకు అలాగే సాగుతూ ఉంది, మరి అంతా కాకుండా కొంతవరకు ఇంకా ఉంది. దాన్ని కూడా తీసేయాలి, దీని మీద కూడా స్టూడెంట్స్ ఆలోచించాలి, ప్రభుత్వమే అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు రావాలని ఇది పెట్టారనమాట. కంక్లూషన్ చూసుకుంటే జ్యోతిరావు పూలేస్ వ్యూ ఆన్ ఎడ్యుకేషన్ రిమైన్స్ రిలెవెంట్ ఈవెన్ టుడే. ఇప్పటికీ కూడా తను చెప్పినటువంటి విషయాలు ఇప్పటికీ మనకు సమాజంలో సాక్ష్యాలుగా నిలుస్తూనే ఉన్నాయి. హిస్ అడ్వకేసీ ఫర్ పబ్లిక్ స్కూలింగ్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ ఫండింగ్ హైలైట్స్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద సోషల్ జస్టిస్ అండ్ నేషనల్ ప్రోగ్రెస్. ఈయన ఆ రోజు చెప్పినటువంటి మాటల ప్రకారంగానే ఈరోజు కంపల్సరీ ఎడ్యుకేషన్ వచ్చింది, స్టేట్ ఫండింగ్ స్కూల్స్ వచ్చాయి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ వచ్చాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి స్థాయికి వచ్చాయి. అన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఏర్పాటు చేస్తానన్నారు. దీంతో పాటు ప్రైవేటు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈయన చేసినటువంటి రికమెండేషన్స్ ద్వారానే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి అందరికీ కూడా విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ టు బిల్డ్ అన్ ఈక్విటబుల్ అండ్ ప్రోగ్రెసివ్ సొసైటీ. ఒక పురోగతి సాధిస్తున్నటువంటి, అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఒక సమాజం కావాలి అంటే ఇవి అన్నీ కూడా అందరికీ ఉచితంగా ప్రభుత్వమే సొంతంగా ఇవ్వాలి అనేటువంటిది ఈ రోజుకి నడుస్తూ ఉంది, ఇక మీదటి కూడా నడవాలి. ఇలాంటి వాటి కోసం భావితరాల పౌరులైనటువంటి మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించి మొత్తం కూడా ప్రైవేట్ చేతులకు వెళ్లకుండా ఇది ఎప్పుడూ కూడా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ చేతుల్లో నుంచే దీన్ని అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వడం కోసం అందరూ కూడా కృత నిశ్చలై ఉండాలి, మెలకువతో ఉండాలి అని చెప్పేసి ఈ అంశం చెప్తుంది. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది వీడియో ఎలా ఉంది ఏంటి అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అన్ని లెసన్స్ అయితే చేశాను, 6th సెమిస్టర్వి అన్నీ కూడా ఎస్ఎస్ రాశాను, క్రిటికల్ రీడింగ్ కూడా అన్నీ అయిపోయాయి. గ్రామర్ టాపిక్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్లోనే ఇక్కడ పెట్టారు, మళ్ళీ అవి కూడా పెట్టాను. ఆ టాపిక్స్ మన ఛానల్ పేరు యూట్యూబ్లో టైప్ చేస్తే చాలు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, ఐ విల్ స్టాప్ దిస్ ఇయర్. ఇక నేను చేయాల్సింది నేను చేశాను కదా, మీరు చేయాల్సింది ఒక లైక్, అది మీకు ఇష్టమైతేనే చేయండి. ఓకే, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను మీకు ఇదంతా కూడా అందిస్తున్నాను. నా టైం అంతా కొంత నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా మీకు కొంత పెట్టి మీకోసం నేను చేస్తున్నాను. మరి నా కోసం మీరు లైక్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే వద్దు. థ్యాంక్ యూ.